ఈరోజు ఎందుకో బిర్యానీ తినాలని క్రేవింగ్ వచ్చింది. వచ్చింది పక్కనే ఉన్న షాప్‌లో తెచ్చుకుంటే ఓకే. కాదు 1½ కిలోమీటర్ నడిచి ఎళ్లి మరి ఇదే షాప్‌లో తెచ్చుకుందాం అని అనుకున్నాం. సో, అనుకున్న ప్రకారం నడిచొచ్చామనమాట. అదే మేము చేసిన తప్పయింది. ఇంకిలా వస్తే ఇక్కడ చూడండి నిప్పుల పైన అంకుల్ ఇప్పుడే రెడీ చేస్తూ ఉన్నాడు. దాన్ని చూస్తే వావ్! హమ్మయ్య! అనుకున్నాము. కాకపోతే 2 మినిట్స్ వెయిట్ చేయమన్నాడు. సో, ఆ వెయిట్ చేసే గ్యాప్‌లో మన పొట్ట ఖాళీ ఉంటదా? ఎళ్లి ఏదో ఒకటి తాగు, ఏదో ఒకటి తిను అని చెప్పి తోస్తనే ఉంటది. దాని బాధ ఎందుకురా తీర్చేద్దాం అని చెప్పేసేసి ఇంక పక్కనే ఉన్న జ్యూస్ షాప్‌కయితే వెళ్ళిపోతా ఉన్నాననమాట. వెళ్ళిపోయిన దాన్ని బాగుండేది ఒకటి చెప్పుకుంటే పోదా, అన్నీ టేస్ట్ చేయాలని చెప్పేసి అన్నీ చెప్పాననమాట. వరస్ట్‌గుంది టేస్ట్ అయితే. ఒకటి చెప్పుకోమన్నా బాగుండేది. ఎప్పుడు మారుతామో మనము. ఇంకా అలాగా జ్యూస్ తాగడం అయిపోయిన తర్వాత ఇంకా బిర్యానీ దగ్గరికెళ్ళిపోయాము. అబ్బా! ఆ నిప్పుల పైన అప్పుడే ఆ దమ్ము చూస్తే నాకు నోరు ఊడిపోయింది. కాకపోతే అంకుల్ పీస్‌లే ఎయలేదు గాయ్స్. కొట్టేయాలన్నంత కోపమొచ్చింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చుగా మీరు గూడా.